మన ఛానల్లోకి అయితే కొత్త కంటెంట్ రావట్లేదు అని చెప్పి కొత్త కంటెంట్ అయితే తీసుకొచ్చాను అనమాట. నాకైతే ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అందుకని నేనైతే ఒక 15 days ఛాలెంజ్ చేస్తున్నాను నా ఎగ్జామ్స్కి. మాకైతే ఎల్లుండి సైన్స్ ఉందన్నమాట. సో అందుకని సైన్స్ బుక్ పట్టుకున్నాను. కానీ టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి, క్లాస్ వర్క్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ అలా తక్కువ వస్తాయి అన్నమాట. కానీ టెక్స్ట్ బుక్ ఈజ్ మెయిన్. టెక్స్ట్ బుక్ చదివితే మనకి ఆటోమేటిక్గా మనం క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోకపోయినా కానీ మనకు ఆటోమేటిక్గా క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో అలా నేను నా బ్రెయిన్ వాడతాను. సో మెయిన్ ఏంటంటే సెల్ఫ్ స్టడీ చేసుకుంటాం అన్నమాట. సో నేను ఈరోజు హాఫ్ డే మొత్తం స్కూల్లో ఏం చేశాను అనేది చూపిస్తాను. 2 periods ఉంటాయి మాకు. ఆ 2 periodsలో నేను వితౌట్ సేయింగ్ చాప్టర్ 8 నేర్చుకొని ఇలా రాసుకున్నాను అనమాట. ఇదైతే డే 1. ఇప్పుడు 7 chapter రాయాలి. మేము ఆర్డర్ వైజ్గా ఎప్పుడూ వెళ్ళము, కంబైన్గా చేసేస్తుంటాము. సో ఇదైతే డే 1 కాబట్టి చాప్టర్ 7ని కంప్లీట్ చేసి చాప్టర్ 9ని కూడా కంప్లీట్ చేసి 10th and 11thని కంప్లీట్ చేసుకుందాం. వీలైతే చాప్టర్ 7 అయిపోతుందో లేదో తెలియదు నాకు. వెయిట్ ఎ మినిట్. సో నాకైతే ప్రతిసారి కూడా నా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అంటే నేను ఫస్ట్ అయితే నేను టెక్స్ట్ బుక్ని రీడ్ చేస్తాను. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటి అనేది నేను ఒక నోట్బుక్లో రాసుకుంటాను. అది ఆల్రెడీ స్కూల్లో చేసేసాను కాబట్టి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి నేను ఇంకా నోట్స్ రాయడం స్టార్ట్ చేశాను. క్వశ్చన్స్ని ఎంటర్ చేసుకున్న తర్వాత నేనైతే ఆన్సర్స్ని చూడకుండా రాస్తాను నేర్చుకొని. సో నాకు రాస్తేనే గుర్తుంటుంది, లేకపోతే నేను మర్చిపోతా ఈజీగా. మీరు కూడా నా అలాగనేనా అయితే కామెంట్ చేయండి. నేను దగ్గర ఒక 1 hour దాకా చదువుకున్నాను. నాకైతే 1 hour దాకా చదివేసరికి నా చేతులు అయితే పోయినాయి అనమాట. 1 hour కంటిన్యూస్గా రాశాను. బట్ ప్రతిసారి లాగా ఈసారి అంటే నేను ఈసారి స్టడీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాను. అంటే లాస్ట్ టైం అంత పెట్టలేదు. కొంచెం వచ్చినా కానీ చాలా అనిపించింది. కానీ ఈసారి మాత్రం నాకు 75% అబోవ్ వచ్చిందంటే ప్రతి సబ్జెక్ట్లో. మా మమ్మీ నాకు ట్యాబ్ కొనిస్తా అన్నారు. అందుకని చాలా బాగా చదువుకుంటున్నాను. బాయ్.